మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, సర్కారీ ఉద్యోగుల్లో 60 ఆశలని ప్రధాన వార్తాపత్రికల్లో ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూడొచ్చు హెడ్డింగ్ అనేది ఇంతకుముందు మనం చెప్పడం జరిగింది. సో ఆర్టీసీలో పదవి విరమణ పెంపుతో సరికొత్త ఊహలని సబ్ హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. సో వివరాల్లోకి వెళ్తే ఆర్టీసీ ఉద్యోగులకు పదవి విరమణ వయసును 60 సంవత్సరాలకు పెంచడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో సరికొత్త ఆశలు రేకెత్తున్నాయని, తర్వాతి వంతు తమదేనని వారు ఆశిస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఇటీవల ఇచ్చిన హామీకి అనుగుణంగా సీఎం కేసీఆర్ వారి వయోపరిమితిని పెంపు దస్త్రంపై సంతకం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచుతామని సీఎం కేసీఆర్ 2018 డిసెంబర్లో శాసనసభ ఎన్నికల సందర్భంగా విడుదల చేసినటువంటి తెరాస ఎన్నికల ప్రణాళికలోని హామీ ఇవ్వడం జరిగింది. సో దీనిపై ప్రభుత్వం కొంత కసరత్తు కూడా చేసింది. ఆర్థిక శాఖ నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది. అయితే నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందని, ఇతరత్ర సమస్యలు ఎదురవుతాయనే భావనతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోయినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఆర్టీసీ కార్మికులకు వయోపరిమితి పెంపు అంశం తెర మీదకి వచ్చింది. వారి విషయంలో సానుకూలంగా స్పందించడంతో ఇక తర్వాతి అవకాశం తమదేనని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారుల సంఘాలు వయోపరిమితి పెంపుపై ప్రభుత్వానికి విన్నవిస్తున్నాయి. రాష్ట్రంలో పురపాలిక ఎన్నికల ప్రవర్తన నియమాల ఆటంకంగా ఉంటే ఆ తర్వాతైనా తమకు అనుకూలంగా నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే మనకు ఇంతకుముందు శాసనసభ సమావేశాల్లో కూడా మరి ఆర్థిక శాఖ మంత్రి ఏదైతే ఉద్యోగులకు సమస్యలన్నీ కూడా ఒక ప్యాకేజీ రూపంలో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. సో పిఆర్సీ కానీ, మరి సిపిఎస్ రద్దు అంశం కానీ, అదేవిధంగా ఈ 60 అంటే వయోపరిమితి 58 నుంచి 60 కానీ 61 కానీ పెంపు మొదలైన అంశాలన్నీ కూడా ప్రమోషన్లు, అదేవిధంగా పీటీ లాంగ్వేజ్ పాయింట్ అప్గ్రేడేషన్ మొదలైన సమస్యలన్నీ కూడా ప్యాకేజీ రూపంలో పరిష్కరిస్తామని ఆర్థిక శాఖ మంత్రి మరి శాసనసభ సమావేశాల్లో ప్రకటించినప్పటికీ సో ఇంకా మరి ఈ ఉన్నటువంటి అంశాలు ఏవి కూడా ఇప్పటికీ నెరవేరలేదు. మరి ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే మున్సిపాలిటీ ఎలక్షన్స్ సంబంధించి నియమావళి ఆటంకంగా ఉంది కాబట్టి సో అది అయిపోయిన తర్వాత అయినా వస్తుందని చెప్పేసి మరి ఉద్యోగస్తులు అయితే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది ఫ్రెండ్స్, మరి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితికి సంబంధించినటువంటి సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమస్యలు పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.